ప్రపంచంలో తెలుగోలు ఎక్కడున్నా అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడటం తెలిసిందే. అందరి అంచనాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రత్యర్థుల నోట మాట రాలేని రీతిలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సమయంలో అధికార పక్షం కోలుకోలేని దెబ్బపడింది. వైనాట్ 175 అంటూ బరిలోకి దిగి గత ఎన్నికల్లో సొంతం చేసుకున్న 151 సీట్లలో ఒక్క స్థానమైన అధికారం గెలుచుకుంటామన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిన వైనం హాట్ టాపిక్గా మారింది. అనుకున్నంత ఆధిక్యతను ప్రదర్శించడం అన్ని రాజకీయ పార్టీలకు సాధ్యం కాకపోవచ్చు. అదే సమయంలో ఘోర పరాజయాన్ని పొందడం కూడా షాక్ ఇచ్చేదే. అధికార పక్షంగా బరిలోకి దిగిన వైసీపీ తాను పోటీ చేసిన 175 స్థానాల్లో కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్న పరిస్థితి నుంచి కనీసం ప్రతిపక్ష హోదాను సైతం సాధించలేని దీన స్థితిలోకి చేరడం షాకింగ్గా మారింది. ఇంతకు వైసీపీ అంత దారుణ పరాజయం పాలైంది ఎందుకు? దానికి కారణాలు ఏంటి అన్న దానిపై ఆ పార్టీ ఇప్పటికే మదనాన్ని మొదలుపెట్టింది. ఫలితాలు వెల్లడైన కొన్ని గంటల వ్యవధిలోనే తన ఓటమికి కారణాన్ని వెతికి విశ్లేషించే పనిలో పడింది. ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని వైసీపీ గుర్తించింది. అందుకే శషబిషులకు పోకుండా, వాస్తవాన్ని అంగీకరించకుండా, పిడివాదనల జోలికి వెళ్లకుండా, నిందలు వేయకుండా తనలోని తప్పుల్ని, ఎన్నికల వేళ జరిగిన పొరపాట్లను గుర్తించింది. ఇంతకు పరాజయంపై ఆ పార్టీ ప్రాథమిక విశ్లేషణ చూస్తే వైసీపీకి వ్యతిరేకంగా 3 పార్టీలు ఒక తాటి మీదకు రావడం, వాటికి తోడ్పాటుగా మిగిలిన పార్టీలు మారాయి. కూటమి ఇచ్చినన్ని హామీలు ఇవ్వలేకపోవటం, తాము అమలు చేయలేని హామీల్ని ఇవ్వలేనని సూటిగా చెప్పేయటం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూటమి నేతలు చేసిన ఆరోపణల్ని సమర్థంగా తిప్పి కొట్టడంలో నేతలు వైఫల్యం చూపించారు. సచివాలయాల్ని ఏర్పాటు చేసి 1,50,000 ఉద్యోగాలు ఇచ్చినా జాబులు ఇవ్వలేదు అన్న విమర్శల్ని ఎదుర్కొన్నారు. కరోనా వేళ ప్రభుత్వ సాయాన్ని ఓట్లుగా మార్చుకోలేకపోయారు. పార్టీలు, వర్గాలు అన్న తేడా లేకుండా అందరికీ అన్ని పథకాల్ని ఇవ్వటం, ఎన్నికల వేళ సంక్షేమంపై ఎక్కువగా ఆధారపడటం, సంక్షేమ ఫలాల్ని అందరికీ ఇవ్వాలన్న తాపత్రయమే తప్పించి వాటిని ఓట్ బ్యాంకుగా మలుచుకోలేకపోవటం, 3 రాజధానుల ఏర్పాటులో లీగల్ ఇష్యూస్ దశను కూడా దాటలేకపోవడం, ఇలాంటి ఎన్నో ఇష్యూస్ వైసీపీ పతనానికి కారణమయ్యాయి.